హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ. ఇది నా డ్రెస్. ఈ డ్రెస్ వేసుకొని చూస్తాను. ఇది టాప్, ఇది బాటమ్, నెక్స్ట్ వచ్చేసి చున్నీ మాత్రం చాలా బాగుంది. చున్నీ చూసి ఈ డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఏజియోలో ఆర్డర్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది డ్రెస్. ఫస్ట్ వచ్చేసి వ్యాజ్లైన్ పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మేకప్ చేస్తాం కాబట్టి స్కిన్ డ్యామేజ్ అవ్వదు. సో ఇది మస్ట్గా యూస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రెగ్జోనా అండర్ రోల్ ఆన్ అనమాట. మనకి పర్ఫ్యూమ్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి వ్యాజిలైన్ డీప్ మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది. చాలా మాయిశ్చర్డ్గా ఉంటుంది బాడీ అంతా. సో నేను ఇక్కడ హ్యాండ్స్కి అప్లై చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆక్వాలాజికో సన్ స్క్రీన్ అనమాట. ఇది SPF 50 చాలా బాగుంటుంది. ఇది మా సిస్టర్ నా కోసం ఆర్డర్ చేసింది. సో నేను ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఇది నిజంగా చాలా బాగుంది. సో సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ కాబట్టి సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ కూడా ఎందుకు మస్ట్ అంటే మనం మేకప్ యూస్ చేసినప్పుడు మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రైమర్ కూడా మస్ట్. మీరు రాసిన ప్రతి ఒక్క క్రీమ్కి 1-2 మినిట్స్ గ్యాప్ అయితే ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి స్విస్ బ్యూటీ హై కవరేజ్ ఫౌండేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇండియన్ స్కిన్ టోన్కి తగ్గట్టు చాలా షేడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో నా షేడ్ వచ్చేసి 8 సన్ బేజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పర్ఫ్తో స్ప్రెడ్ చేద్దామని చూస్తున్నాను, కానీ నాకు అస్సలు నచ్చదు. సో ఫింగర్స్తోనే నేను ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను మొత్తం. ఈ ఫౌండేషన్ వచ్చేసి మనకు డార్క్ స్పాట్స్ని కూడా కవర్ చేస్తుంది. నాకు చాలా ఇష్టం అండి. ఒక 2 ఇయర్స్ నుంచి నేను ఇదే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ లాక్మీలో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి. అది వచ్చేసి బేజ్ హనీ. సో మనం సెలెక్ట్ చేసుకోవాలి, మన స్కిన్ టోన్కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఏది పడితే అది వేసుకున్నామంటే ఏషియన్ పెయింట్స్ వేసినట్లు ఉంటుంది. మేకప్ విషయంలో చాలా సెలెక్టెడ్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి లాక్మీ ఐకానిక్ కాజల్, నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్, నెక్స్ట్ వచ్చేసి డార్జ్లర్ ఐలైనర్. కెమెరా ముందు ఫోన్లో అప్లై చేయడం కుదరదు కాబట్టి నేను విడిగా మిర్రర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకొని వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్స్. ఇక్కడ ఎన్ని షేడ్స్ ఉన్నా కూడా నా ఫేవరెట్ లిప్స్టిక్ వచ్చేసి L18. చాలా బాగుంటుంది L18 లిప్స్టిక్స్ అయితే. నాకు చాలా ఇష్టం. 2 ఇయర్స్ నుంచి నేను ఇదే వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్, పింక్ కలర్ ఇయర్ రింగ్స్ చూస్ చేసుకున్నాను డ్రెస్కి తగ్గట్టు. ఇయర్ రింగ్స్ అయిపోయిన తర్వాత మొత్తం గోల్డ్ థీమ్లోనే వెళ్దామనేసి, సింపుల్గా ఉండాలి కాబట్టి గోల్డ్ చైన్. ఈ చైన్ అయితే నేను అసలు తీయను, ఎప్పుడు వేసుకొని ఉంటాను. సో డ్రెస్కి తగ్గట్టు పైన చిన్న చైన్స్ ఉంటాయి కదా, నెక్ వరకు ఉండే చైన్స్ మాత్రం చేంజ్ చేస్తూ ఉంటాను డ్రెస్ని బట్టి, శారీస్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీక్ హెయిర్ సీరం. నా హెయిర్ మాత్రం స్ట్రైట్నింగ్ పెడితేనే మంచిగా ఉంటుంది, లేకపోతే కర్లీగా ఉంటుంది. సో ఇప్పుడు స్ట్రైట్నింగ్ పెట్టే టైం లేదు కాబట్టి ఇలానే కోమ్ చేయట్లేదు, ఇలా ఒక క్లిప్ పెట్టేస్తున్నాను. కోమ్ చేసినా అది అలానే ఉంటుంది, చేయకపోయినా అలానే ఉంటుంది కాబట్టి చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మేకప్ సెట్. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ వాచ్. సింపుల్గా ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం ఈ వాచ్. నెక్స్ట్ వచ్చేసి లేయర్ వాటర్ గర్ల్ పర్ఫ్యూమ్ చాలా బాగుంటుందండి. అంటే కొంతమంది పర్ఫ్యూమ్స్ పడవు కదా, పడని వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుంది. నాకు పర్ఫ్యూమ్స్ అంటే పడవు, వామిటింగ్ వస్తుంది, కానీ ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇంకా చున్నీ వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి చెప్పులు కూడా మంచిగా ఉండాలి కాబట్టి ఈ హీల్స్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బొట్టు. సో ఫైనల్గా నా లుక్ ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.